ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం హాజరుకోబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962లో హర్యానాలో జన్మించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డుకెక్కబోతున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. మరోవైపు ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ రేపు పదవి విరమణ చేయనున్నారు. అయితే ఈ టూర్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తారా అనేది తెలియాల్సింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యే వారితో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం హాజరు కాబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962లో హర్యానాలో జన్మించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డుకెక్కబోతున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇక మరోవైపు ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ రేపు పదవి విరమణ చేయబోతున్నారు. అయితే ఈ టూర్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తారా అనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యి వారితో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.